హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే, అలాగే నాకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు అయితే మనం ఎక్కడికి వచ్చామంటే కింగ్ సబూజా మెమోరియల్ పార్కుకి వచ్చామండి. పార్క్ అండ్ మ్యూజియం రెండు ఉంటాయి. చూస్తున్నారా ఎంత బాగుందో కదా, బయట చుట్టూ ప్లాంట్స్. మీకు ఎవ్రీ వీడియోలో చెప్తూనే ఉంటాను స్వాజిలాండ్లో చాలా గ్రీనరీ ఉంటుందని. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం, ఏమేమి ఉన్నాయి ఏంటి అని అయితే చూద్దాము. అసలు ఎలా ఉంది ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూడండి, అట్లీస్ట్ చూడడానికి ట్రై చేయండి. శానిటైజర్ ఎక్కడికి వెళ్ళినా మనకి తప్పనిసరి కదా. అండ్ వన్ మోర్ థింగ్, ఇండియాలో మళ్ళీ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు. కేర్ఫుల్గా ఉండండి. ఎక్కడంటే ఎక్కడని పని లేకుండా ఏం వెళ్ళం, కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. క్రౌడ్స్ అలా ఉన్నప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరూ జాగ్రత్తగా ఉంటారనుకోండి, కానీ నా వంతు కృషిగా నేనైతే చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఈ మెమోరియల్ పార్క్లో అండ్ మ్యూజియంలో సబూజా గారి స్టాచ్యూ ఉంటుంది. అలాగే మ్యూజియంలో అతని బయోగ్రఫీ పిక్స్ అన్నీ ఉంటాయి. అతను వాడిన కార్స్ కూడా ఉంటాయి. కింగ్ సబూజా II అంటే ప్రజెంట్ ఉన్న రాజు వాళ్ళ ఫాదర్ అనమాట. ఆయన ఒక మెమోరియల్ పార్క్ ఇదంతా. చూస్తున్నారా, పార్క్ అంతా చాలా బాగుంది. చాలా బాగా కూడా మెయింటైన్ చేస్తారంతా ఇక్కడైతే మనము ఇప్పుడు అక్కడ లాస్ట్లో ఉంది ఒకటి, అంటే గ్లాస్ హౌస్ లాగా ఉంది. అక్కడైతే మనం వెళ్ళకూడదండి. అక్కడ చూస్తున్నారు కదా, అది ఏంటంటే మామూలుగా సబూజా గారు అంటే పాస్డ్ అవే, అంటే తను చనిపోయినప్పుడు అక్కడ పెట్టారంట. పెట్టి అందరూ సందర్శిస్తారు కదా వచ్చి, తర్వాత తీసుకెళ్ళి ఫ్యూనరల్స్ చేశారంట. అందుకని ఆ ప్లేస్కి అయితే ఎవరిని వెళ్ళనివ్వరు. అండ్ ఇక్కడైతే కింగ్ సబూజా II అతని విగ్రహం ఉంది చూడండి. ఇక్కడ ఎంత బాగుందో కదా, చుట్టూ 2 సింహాలు ఉన్నాయి బాగా. అండ్ చుట్టూ ఇక్కడ మౌంటైన్ కూడా కనిపిస్తుంది. మౌంట్ ఫాదర్ అని కూడా అంటారంట. మౌంటైన్ ఎదురుగానే ఈ మెమోరియల్ పార్క్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు పైన చూస్తున్నారా మీకు, ఐ హ్యావ్ నో ఎనిమీస్ అని తను దాన్ని అయితే నమ్ముతారంట. ఎందుకంటే ఈ ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్న ప్రతి కంట్రీతో అతనికి మంచి ర్యాప్ ఉంది అనమాట. అంటే ఎవరితో గొడవలు కానీ అలా ఏమీ లేవు. ఏదైనా హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు కానీ ఏదైనా కానీ అందరితో బాగుంటారు. అండ్ అందుకే తను ఫిలాసఫీని నమ్ముతారంట. ఐ హ్యావ్ నో ఎనిమీస్ అన్నారు. ఇదైతే స్వాజిలాండ్ గవర్నమెంట్ వచ్చేసి కింగ్ సబూజా గారు దానికి గుర్తుగా ఈ ఐడిల్ అంటే ఆ విగ్రహం అనేది అక్కడ పెట్టారు. ముందు చెప్తాను నేను అతని బయోగ్రఫీ అంతా, చూస్తూ ఉండండి. మ్యూజియంలోకి వెళ్ళినప్పుడు నేను అక్కడ చెప్తాను మీకు. ఇకపోతే ఈ పార్క్ చూసారా ఎంత బాగుందో కదా, చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి అంటే ఇక్కడ ఏవైనా జరుగుతూ ఉంటాయి కదా, అలా జరిగినప్పుడు మనం కూడా ఏదైనా గేమ్స్ కానీ ఏదైనా స్టార్ట్ చేయాలంటే శుభసూచకం చిహ్నంగా మనము మామూలుగా ఇట్లా ఫైర్ పెడతాం కదా, అలా అని ఇది కూడా మధ్యలో పెడతారు. చాలా బాగుంది కదా, చాలా బాగా చేశారు. ఇంకా మా కిడ్స్ అయితే ఎక్కడికి వచ్చినా కూడా ఇంకా వాళ్ళు ఇలాగే ఉంటారు, అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇకైతే నేను మీకు అక్కడ చూపించలేదు, ఎందుకంటే ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి. మనము కెమెరా తీసినా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. అందుకని నేను గ్లాస్ హౌస్ అన్నాను కదా, అదైతే చూపించలేదు. ఇప్పుడైతే మనము అక్కడ మ్యూజియంలోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. ఇదైతే మ్యూజియం అండి, కింగ్ సబూజాస్ మ్యూజియం. ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి. ఇక్కడ వర్కింగ్ డేస్ కానీ ఏ డేస్ అయినా కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. మేము వెళ్ళిన రోజు అయితే అసలు ఎవ్వరు లేరు. ఇక్కడ నాటిన ప్రతి ప్లాంట్ యూస్ఫుల్ ఉంటుందండి. ఇక్కడ అలోవెరా కూడా ఉన్నాయి చూడండి. ఇదైతే కింగ్ సబూజాస్ మ్యూజియం అండి. ఈ మ్యూజియంలో అంటే కింగ్ సబూజా గారు పుట్టినప్పటి నుంచి
దిస్ ఈజ్ కింగ్ సబూజా గారు అండి, వాళ్ళ మదరు. కింగ్ సబూజా గారు వచ్చేసి 1899లో తను జన్మించారు, జూలైలో జన్మించారు. అండ్ తను పుట్టిన 5 monthsకే వాళ్ళ ఫాదర్ చనిపోయారు. సో వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళు తనని అంటే టేక్ కేర్ చేస్తారు కదా, అలాగా. అండ్ ఇక్కడ మనకు కింగ్ సబూజా గారి గురించి చెప్పాలంటే ఆయన స్కూలింగ్ అంతా స్వాజిలాండ్లో జరిగింది. అండ్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో చదువుకున్నారు. అండ్ ప్రపంచంలోనే అంటే ఎక్కువ రోజులు రూలింగ్ చేసింది కింగ్ సబూజా గారే అంటండి. తను లైఫ్ స్పాన్ వచ్చేసి 83 years అయితే తను స్వాజిలాండ్ను పాలించింది, అంటే తను రూలింగ్ చేసింది 82 years అంట. చూడండి, నిజంగా చాలా గ్రేట్ కదా. ఇవన్నీ పిక్స్ పెట్టాను నేను, అంటే వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళ ఉన్న పిక్స్ అన్నీ. ఎందుకంటే మనకి ఈ ఫొటోస్ చూస్తే ఎలా ఉండింది అప్పుడు అనేది అయితే తెలుసుకోవచ్చు, ఈజీగా మీకు తెలిసిపోతుంది. ఇక్కడ వచ్చేసి వాళ్ళ గ్రాండ్ మదరు, కింగ్ సబూజాస్ గ్రాండ్ మదర్. చూడండి, ఆయన 83 years తను జీవిస్తే అందులో 82 years తను స్వాజిలాండ్ని రూల్ చేశారు. అండ్ అప్పుడు మామూలుగా మనకి బ్రిటిష్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అవంతా చాలా జరిగాయి ఎండింగ్, అదంతా అయితే నేను చెప్పలేను, జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. ఇక్కడంతా ఇంకా మామూలుగా లండన్లో అంటే యూకే వాళ్ళంతా మన రూల్ చేశారు కదా త్రూఅవుట్ వరల్డ్ అంతా, అప్పుడు ఇవన్నీ పిక్స్ అనమాట. అండ్ తను వచ్చేసి అంటే స్కూలింగ్ అంతా అయిపోయిన తర్వాత తను 22 yearsకి ఫుల్ఫిల్ కింగ్గా తనైతే ఎంపికయ్యారనమాట. ఇది వచ్చేసి 1911 to 1923. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కింగ్ సబూజా గారి ఫొటోసే అండి. 5 yearsకే వాళ్ళ ఫాదర్ చనిపోయారంట. తర్వాత వాళ్ళ గ్రాండ్ మదరు తన టేక్ కేర్ చేశారనమాట అంతా, తన స్టడీస్ కానివ్వండి అన్నీ కూడా. ఇక్కడ స్వాజిలాండ్ కల్చర్ నేను మీకు చాలా వీడియోస్లో చూపించాను, ఎలా ఉంటుంది ఏంటి అనేది. మీరైతే ఒక్కసారి నా ప్లేలిస్ట్ రెఫర్ చేయండి, అప్పుడు మీకు అన్ని వీడియోస్ ఉంటాయి, చాలా వీడియోస్ ఉన్నాయి. ఇతనే కింగ్ సబూజా గారు అండి, 83 years తను జీవించారు. ఇది 1925 to 1940 yearsలో, అంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ రూలింగ్లో ఎలా ఉన్నింది ఏంటి అనేది మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను నేను. వాళ్ళ రూలింగ్ ఉన్నా కూడా వీళ్ళదే ఉండేదన్నమాట గవర్నమెంట్ వచ్చేసి, స్వాజిలాండ్ గవర్నమెంట్. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా రెస్పెక్ట్ చేస్తారండి ఇక్కడ గవర్నమెంట్ని అయితే. ఇక వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ రూలింగ్ ఉన్నప్పుడు ప్రిన్సెస్ వాళ్ళంతా ఉంటారు కదా, బ్రిటిష్ యువరాణులు వాళ్ళంతా కూడా ఇక్కడ సందర్శించారు. ఇంకా అవన్నీ అయితే చాలా ఉన్నాయండి, ఇంకా అంత బ్రీఫ్గా అయితే నేను చెప్పలేను, జస్ట్ అతను బయోగ్రఫీ చెప్తాను. ఎన్ని డేస్ అంటే తను ఎన్ని ఇయర్స్ చేశారు, అండ్ వాళ్ళ ఫాదరు మదరు, ఇంకా అవన్నీ వాళ్ళ కిడ్స్, పిల్లలు, వైఫ్స్, గ్రాండ్ చిల్డ్రన్స్ అంతా చాలామంది ఉన్నారు. ఇది 1941 to 1950లో. చాలా రెస్పెక్ట్ చేసేవాళ్ళంట అందరూ, చుట్టూ ఉన్న ఆఫ్రికన్ కాంటినెంట్స్ కానీ వరల్డ్ వైడ్లోనే ఇతనే అంటండి ఫస్ట్ ఇన్ని ఇయర్స్ రాజ్యాన్ని పరిపాలించింది. అయితే చాలా గ్రేట్ కదా నిజంగా. అన్ని ఇయర్స్ చేయాలంటే కూడా నిజంగా చాలా అదృష్టం ఉండాలి కదా. కింగ్ ఆల్బర్ట్ 1947లో అంట. ఇక ఇక్కడైతే మామూలుగా స్వాతంత్రం వచ్చేసి 1968లో వచ్చిందండి. 1968 September 6th వచ్చింది స్వాజిలాండ్కి మామూలుగా స్వాతంత్రం అనేది. మనకైతే 1947లోనే వచ్చింది కదా, స్వాజిలాండ్కి అయితే 1968లో వచ్చింది. ఇవన్నీ కింగ్ సబూజా గారి పిక్సే అండి, ఇయర్ వైజ్ ఉన్నాయి. అందరు ఎవరెవరు విజిట్ చేశారు, త్రూఅవుట్ వరల్డ్లో చాలామంది వస్తూనే ఉంటారు కదా విజిట్ చేయడానికి. అండ్ బ్రిటిష్ వాళ్ళ రూలింగ్ ఉండేది కాబట్టి వాళ్ళంతా వచ్చినప్పుడు కానీ ఇవన్నీ చూడండి, పిక్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా ఉండేవాళ్ళు, అప్పుడు ఎలా ఉండేది అనేది. డ్రెస్ అయితే ఇలా ట్రెడిషనల్ డ్రెస్ అయితే ఇలా ఉంటుంది, మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పాను. మేము వచ్చేసి బ్రిటిష్ యువరాణి అంట. ప్రిన్సెస్.
అండ్ ఇక్కడ వచ్చేసి ట్రెడిషనల్ ఫెస్టివల్స్ కూడా ఉంటాయి. ఇది 1972 1979 ఇదంతా స్వాతంత్రం వచ్చిన తర్వాత. చాలా మంచి సత్సంబంధాలు ఉండేవంట అన్ని కంట్రీస్తో. సో అందుకే అతను చెప్పాడు ఐ హ్యావ్ నో ఎనిమీస్ అని. మంచిదే కదా, తను మంచిగా ఫిలాసఫీ బాగా నమ్మేవాళ్ళంట. ఏదైనా అంతే కదండి, మనకు శత్రువులు లేనంత వరకు మనకి ఏ భయం ఉండదు. మనం ఎక్కడైనా ఎవరైనా మనకి హెల్ప్ చేస్తారు శత్రువులు అనే వాళ్ళు లేనప్పుడు. సో ఇదండి మామూలుగా కింగ్ సబూజా గారు వచ్చేసి 1899లో జన్మించారు, అలాగే 1982లో మరణించారు. ఇదండి కింగ్ సబూజా గారి బయోగ్రఫీ. ఇంకా చాలా ఉంది, నేనైతే అంత బ్రీఫ్గా చెప్పలేదు. చెప్పాలంటే చాలా పడుతుంది టైము. వాళ్ళ గ్రాండ్ మదర్ తనను టేక్ కేర్ చేశారు. ఫాదర్ అయితే తను పుట్టిన 4-5 మంత్స్కే చనిపోయారంట. ఇవన్నీ చూడండి. 1982 అంటే ఇంకా అప్పుడు అన్నీ మనకి ఇంకా మొత్తం టెక్నాలజీ కానీ అంతా వచ్చేసింది కదా. అలాగే ఇది వచ్చేసి కింగ్ సబూజా స్టాచ్యూ. ఇలానే ఉంటుందండి వాళ్ళ డ్రెస్సింగ్. ఏ ఫంక్షన్స్ అయినా ఎలాంటివైనా కూడా ఇలానే. ఇక్కడే కింగ్ సబూజా. ఇంకా నేను మీకు అతను వాడిన కార్లు అవి చూపిస్తాను, చూసేయండి. ఎందుకంటే కార్లు ఏం చూస్తారు అనుకోకుండా, వాళ్ళు వాడింటారు కదా అప్పట్లో వాడిన కార్లు, అవన్నీ మీకు చూపిస్తాను, చూసేయండి. చూడండి అప్పుడు 1922 1944 మోడల్స్ కార్లు అంట. చూడండి అతను వాడిన కార్లు ఎలా ఉన్నాయో. ఇదైతే చెవర్లెట్. ఇది అప్పుడు వాడిన కార్లు అతనికి గుర్తుగా అలానే పెట్టారు మ్యూజియంలో. ఈ కార్ అయితే బ్యూయిక్ అంట. నాకైతే తెలియదు, మా కిడ్స్ చెప్తున్నారు, వాళ్ళకైతే బాగా తెలుసు ఈ కార్ల నేమ్స్ అంతా. ఇదైతే బ్యూయిక్ కార్ అంట. ఈ కార్లు 3 కార్లు వాడేవాళ్ళంట. నిజంగా గ్రేట్ కదా. ఇప్పుడు కొత్తగా ఎలా ఉన్నాయో చూడండి. దాదాపు 80 years కిందటి కార్లు ఇవి. అయినా కూడా చాలా బాగా పెట్టారు కదా గుర్తుగా. ఎక్కడ స్క్రాచెస్ అనేవి కూడా కనపడలేదు. నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకు ఈ కార్లను చూసి. ఓకే ఫ్రెండ్స్, ఇది కింగ్ సబూజా 2 బయోగ్రఫీ అండ్ మెమోరియల్ పార్క్ అండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అంత టైం సరిపోదు మనకు అవన్నీ చెప్పాలంటే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.